హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే పెడుతున్నానండి. ఒకసారి నా వీడియో అయితే చూడండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇది నా బ్లౌజ్ అండి. నా సైజు వాళ్ళకైతే కటింగ్ వీడియో అయితే పనిచేద్దండి. బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే పెడుతుంది ఫ్రెండ్స్, చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, హాయ్ అండి. నా స్టైల్లో అయితే బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది నా బ్లౌజే. నా బ్లౌజ్ మీద కటింగ్ అయితే చూపిస్తున్నానండి. పొడవు వచ్చి 15 ఇంచులు, షోల్డర్ వచ్చి ఇదేం 16 ఇంచులండి. నెక్ సంక డౌన్ వచ్చి 6 ఇంచులండి. లూజ్ వచ్చి 11. దానికి తగ్గ 1/2 ఇంచ్ తగ్గించుకొని 10.5 అయితే నేను పెట్టుకుంటానండి. ఇది సింపుల్గా నా బ్లౌజ్ అండి. ఇది నడుము 5 ఇంచెస్. నా బ్లౌజ్ అయితే అదండి అది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఆమ్ రౌండ్ 1 ఇంచెస్ పెట్టుకొని డౌన్ అయితే చేసుకుందామండి. నెక్ 3 ఇంచెస్ అన్నాం కదా, ఇది నెక్ 3 ఇంచెస్ అండి. ఓకేనా ఫ్రెండ్స్, కింద కూడా 3 ఇంచెస్ అయితే పెట్టుకున్నాం. దీన్ని తీసుకుని ఇలాగ రౌండ్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. అంతేనండి. ఇది బ్యాక్ పార్ట్. దీన్ని అయితే కట్ చేసేసుకున్నా. ఓకేనండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఇది మన సైడ్ జాయిన్ చేసుకుని ఇక్కడ ఒక 1/2 ఇంచు ఇలాగైతే మనం చేసుకొని కటింగ్ అయితే చేసుకుందామండి. తర్వాత అయితే హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ అయితే 4 డబుల్ ఫోల్డింగ్ మీద ఇలా మడత వేసేసుకొని పొడవు వచ్చి 9, సంక డౌన్ వచ్చి 7. ఓకేనా అండి. ఇప్పుడు ఇది మనము ఇలాగే రౌండ్ అయితే చేసేసుకుందామండి. ఓకేనండి. ఇది ఇలా 1/2 ఇంచు మడతకి కింద ఫోల్డింగ్కి. ఇది హ్యాండ్స్ కటింగ్ అండి. ఇది కూడా మనం కట్ చేసేసుకుందాం. ఇది ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ లోత్ అయితే తీసుకోవాలి కదండి. ఇది హ్యాండ్ లోత్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని సపరేట్ చేసుకొని హ్యాండ్ లోత్ అయితే తీసుకున్నాం. ఈ రెండు కలిపి ఒక చిన్న జాయింట్ కట్స్ అయితే పెట్టుకుంటే మనకి తెలియడానికి అండి. ఇప్పుడు ఇది ఇలా ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ తెచ్చి ఇలా క్రాస్గా ఫ్రంట్ పార్ట్కి అయితే కట్ చేసుకున్నామండి. ఇలా వేసుకొని అయితే మనం సంక డౌన్ అయితే చూసుకోవాలి. నాదైతే 7 సంక డౌన్. ఇక్కడ ఎదర మెడ వచ్చి 6 ఇంచెస్.
ఉక్సులు పట్టి కాడకి 4.5. అంతే ఫ్రెండ్స్, ఇది మార్క్ చేసేసుకుంటాం. ఇలా మార్కింగ్ అయితే చేసేసుకుందాం. అయితే ఫ్రంట్ పార్ట్ డాట్స్ లూజ్ వచ్చి నాకు 13 ఇంచులు వచ్చిందండి. ఓకేనండి, దీన్ని ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇది ఎలా అయితే చేసుకోవాలి. ఓకేనండి, ఇది ఫ్రంట్ పార్ట్ మార్కింగ్. కట్ చేసేసుకుందామండి. ఇంకా కటింగ్ అయింది కదండి. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. ఇలా అయితే వేసుకొని ఫ్రంట్ సంకడౌన్ అయితే తీసుకుందామండి. మనం మార్కింగ్ చేసుకొని ఇలా మార్కింగ్ అయితే చేసుకున్నాం కదండి. ఇది మనం కట్ చేసేసుకుందాం. కటింగ్ అయిపోయింది కదా. ఇదిగోండి, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కట్ చేసుకుందాం. మిగిలిన ముక్క ఉంది కదండి. ఇంకా ఇది ఉక్సులు పట్టేకి, తాళ్ళు పట్టేకండి. దీన్ని ఇది పక్కన పెట్టుకుందాం. క్రాస్ బెల్ట్ అయితే మనం తీసుకున్నామండి. ఇది 3.5. ఇక్కడ నుంచి డౌన్ చేసుకొని 3 కాడికి లాస్ట్ వరకు వచ్చేయాలండి. అంతే అండి, క్రాస్ బెల్ట్ కటింగ్ అయితే చేసేసుకున్నాం. క్రాస్ బెల్ట్లు అయితే కట్ చేసేసుకున్నామండి. ఇప్పుడు మెడకి ఎక్కడైతే కట్ చేసుకుందాం మనం, క్రాస్ ముక్కలు, రౌండ్ నెక్ కదండి. ఇలా క్రాస్ ముక్కలు అయితే తీసేసుకుందాం బ్లౌజ్లో మిగిలిన క్లాత్ తోటి. అంతేనండి, కటింగ్ వీడియో అయితే అయిపోయింది.